హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. బొటిక్ పెట్టామంటే కాదండి, ఎవరైనా నేను ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తాను, ప్రతి వర్క్ మనకు వచ్చి ఉండాలండి. వచ్చి ఉంటేనే మనం వర్కర్ని పెట్టుకున్నప్పుడు వర్కర్ మనం బ్లాక్మెయిల్ చేయకుండా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు వచ్చి ఉండాలంటే కటింగ్ స్టిచ్చింగ్ రాకపోయినా ఈవెన్ హెమ్మింగ్ బటన్స్ వేయటం అన్నా రావాలి. ఎందుకంటే వర్కరు లేట్ నైట్ మనకు అర్జెంట్ మిడ్ నైట్ వర్క్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బ్లౌజ్ డెలివరీ ఇవ్వాలంటే ఇలాంటి ఫినిషింగ్లు ఉంటేనే, ఆ ఫినిషింగ్లు అయితేనే బ్లౌజ్ ఫుల్ఫిల్ అయినట్టు. ఆ బ్లౌజ్ వేసుకోవడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. అదే మనకి హెమ్మింగ్ బటన్స్ వెయిటింగ్ కూడా రాలేదనుకోండి, అది కూడా డిపెండ్. అంటే మిడ్ నైట్ ఎవరు వచ్చేస్తారు, మనకి ఎవరు చేయరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదన్నా వర్క్ షాప్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న మీరు నేర్చుకుని బటన్స్, ఉక్సులు, కాజాలు, చేతి పని ఇట్లాంటివన్నీ నేర్చుకొని ఉండాలి. కొంచెం మనకి ఐడియా ఉండాలన్నమాట. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇట్లాంటి చిన్నవి మాత్రం కంపల్సరీ మన చేతిలో, ఎంత పెద్ద బొటిక్ అయినా సరే చెయ్యాల్సిన అవసరం ఉంటది, చెయ్యాలి కూడా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అందుకని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేటప్పటికి నేను సింపుల్ వేర్ స్టిచ్ చేశాను, చూపిస్తున్నాను చూడండి. మనకి ఇప్పుడు ఇది ట్రెండ్ ఉందండి బాగా. ఎందుకంటే నారాయణపేట శారీ లంగా ఓనీల తర్వాత నారాయణపేటతో ఇలా 3 పీస్ సెట్, 2 పీస్ సెట్. నేను చున్నీ చేయలేదు, ఎందుకంటే నేను శారీ తీసుకోలేదు. కాటన్, నార్మల్ కాటన్ కి నేను విడిగా బార్డర్ తీసుకొని, ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి పై టాప్, ఇదిగోండి ఇది బాటమ్ కూడా ఇది ఇట్లానే బెల్ ఫ్యాషన్ ఉంది. నేను బార్డర్ విడిగా తీసుకొని వేసాను. ఇంకొకటి ఏంటంటే, నార్మల్ గా ఫ్రంట్ మిషన్ వర్క్ అట్లా వస్తున్నాయి ఇన్స్టా పేజీల్లో. నేను వచ్చేటప్పటికి ఇలా బార్డర్ ఫ్యాషన్ ఉంది కాబట్టి బ్యాక్ నుంచి ఇలా వేసానండి. ప్రిన్సెస్ కటింగ్. నేను స్టిచ్ చేసుకుంటే ఇట్లా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది, షేప్ కనపడుతుంది, లుక్ బాగుంటది. అందుకే స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ ఫోల్డింగ్ కూడా లేదు. ఇలా ఎంతసేపు డ్రెస్ వేసుకున్నా మనకి కంఫర్ట్ ఉంటుంది. బ్యాక్ వచ్చేటప్పటికి బ్యాక్ కూడా ఇలానే డీప్ నెక్ పెట్టాను. ఏ బార్డర్ ఏమీ అటాచ్ చేయలేదండి, డీసెంట్ గా ఉంది. హ్యాండ్స్ మాత్రం చిన్న క్యాప్ స్లీవ్ స్కాలప్ లో ఇచ్చాను. ఇది కూడా చూడండి ఇలా కలిసిపోయింది దీంట్లో. ఇది వచ్చేటప్పటికి బాటమ్. ఇది వచ్చేటప్పటికి నాకు 5 మీటర్స్ తీసుకున్నానండి నేను క్లాత్. ఇది నేను క్లాత్ తీసుకొని నేనే రెడీ చేశాను. ఇది ఎందుకు ఎవరికన్నా నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది బాటమ్ వస్తుంది. నేను చున్నీ తీయలేదండి, చున్నీ వేసిన పక్కన పెట్టేస్తారు ఈ బార్డర్స్ అవన్నీ అని. ఈ లుక్ రావాలని నేను బార్డర్ మాత్రం విడిగా తీసుకుని వేసాను అనమాట. 8 మీటర్స్ బార్డర్ పట్టింది నాకు. ఎందుకంటే కింద కూడా మొత్తం గేరా మొత్తం ఫ్రంట్